హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈరోజు చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ వచ్చేసి కఫ్, కోల్డ్ అండ్ ఫీవర్, ఈ మూడు కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏ విధమైన టాబ్లెట్ తీసుకోవాలి, ఎంత డోసులో తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత కఫ్, కోల్డ్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నారు. డైరెక్ట్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా యూజ్ చేయకూడదు. ముందుగా ఏం చేయాలంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత మన కఫ్ ఉంటే కఫ్ టాబ్లెట్ తీసుకోవాలి. స్టార్టింగ్ డోస్ ఏముందో అదే తీసుకోవాలి. తర్వాత తగ్గలేదంటే ఇంకో 3 days తర్వాత మనం యాంటీబయాటిక్స్ అలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగే మనం అలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేయకూడదండి ఎవరు కూడా. ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు ఏ టాబ్లెట్ అయితే వాడుతున్నావు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు ఏ టాబ్లెట్ అయితే వాడుతున్నావో ఆ టాబ్లెట్ మళ్ళీ నువ్వు యూజ్ చేస్తే నీకు నెక్స్ట్ టైం తగ్గుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్టింగ్ యాంటీబయాటిక్స్ మాత్రం ప్రిఫర్ చేయకూడదు. ఇంకా ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ యాంటీబయాటిక్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే, ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి కఫ్ కానీ, కోల్డ్ కానీ, ఇలాంటి ఫీవర్ కానీ, ఈ విధమైన ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకు వచ్చి 3 days దాటుతుందో ఆ రోజు నుంచి మనం 3 days తర్వాత మనం ఈ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత డోసులో తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకి కఫ్, కోల్డ్, ఫీవర్ ఈ మూడు ఉన్నప్పుడు టస్క్యూ డిఎక్స్ క్రోసిన్ 500 mg టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డోసెస్ వచ్చేసి మార్నింగ్ నైట్ తిన్న తర్వాత తీసుకోవాలి. టస్క్యూ డిఎక్స్ క్రోసిన్ 500 3 రోజులు వాడిన తర్వాత కూడా తగ్గకపోయినట్లయితే మళ్ళీ మనం ఏం చేయాలంటే నోమాక్స్ 500 mg అనేది ఈ రెండింటికి యాడ్ చేసుకోవాలి. టస్క్యూ డిఎక్స్ ప్లస్ క్రోసిన్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందిలో వచ్చేసి ఈ గొంతులో ఎలర్జీ, గొంతు మంట, తుమ్ములు బాగా వస్తాయి. వాళ్ళు వచ్చేసి ఏం చేయాలంటే మోంటెలిక్ యాసిడ్ లివోసిట్రిజిన్ అనేది మోంటెకెల్సీ దొరుకుతుంది. మోంటెకెల్సీ తీసుకుంటే సరిపోతుంది. ఈ డోసేజ్ వచ్చేసి సేమ్ అన్ని మార్నింగ్ నైట్ తీసుకోవాలి. ఈ మోంటెలిక్ యాసిడ్ లివోసిట్రిజిన్ వచ్చేసి మాత్రం కేవలం ఓన్లీ నైట్ మాత్రమే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. నోమాక్స్ 500 mg వాడిన తర్వాత కూడా మనకు రిలీఫ్ లేనట్లయితే నోమాక్స్ 500 రిమూవ్ చేసేసుకొని అగ్మెంటిన్ 625 తీసుకోవాలి. ఈ అగ్మెంటిన్ 625 వచ్చేసి ఎలాంటి సందర్భంలో తీసుకోవాలంటే విపరీతమైన గొంతు నొప్పి, ముక్కులోంచి నీరు గారడం, తుమ్ములు రావడం, విపరీతంగా తెమడ రావడం, అలాంటి సందర్భంలో ఈ అగ్మెంటిన్ 625 తీసుకుంటే మనకు చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. ఈ కోర్స్ అయితే ట్రై చేసి చూడండి. చాలా వరకు మీకు యూస్ఫుల్ అయి చెప్తే నేను ఈ వీడియో చేశానండి. ఈరోజు మనం ఈ టాపిక్లో నార్మల్ కోల్డ్, కఫ్, ఫీవర్ ఉన్నప్పుడు ఏ విధంగా డోసెస్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మరొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను వీక్షిస్తూ ఉండండి.